హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమాని, మంది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మేమైతే శ్రీశైలం వెళ్ళాం కదా, అక్కడ ఏంటి అనేది మొత్తం ఎట్లా వెళ్ళాము, ఎట్లా దర్శించుకున్న స్వామివారి అనేది మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ప్లీజ్ ఎక్స్ట్రా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అక్కడైతే వినాయకుడు ఉన్నాడు కదండి, నల్మల ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు స్వామివారిని ఎలాంటి ఆటంకం కలగకుండా మేము జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి స్వామివారిని దర్శించుకొని స్టార్ట్ అవుతామండి. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే మేము మార్నింగ్ 3కి వెళ్ళామండి. 6కి అయితే చెక్ పోస్ట్ అనేది ఓపెన్ చేస్తారు. 6కి అట్లా ఓపెన్ చేశారండి. మేమైతే నల్మల ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యామండి. నల్మల ఫారెస్ట్ చాలా చాలా అంటే చాలా బాగుంది. కానీ నైట్ టైం వెళ్ళాం కదండి, మేము వెళ్ళాక పైకి ఎంటర్ అయ్యేసరికి సన్ రైజ్ చూడండి ఎట్లా వస్తుందో, చాలా అంటే చాలా బాగుంది సన్ రైజ్. వెళ్తున్నామండి, ఇంకా ఫారెస్ట్లోంచి అయితే దగ్గరికి వచ్చేసాము. ఆయన కాలభైరవుడు అంట అండి, స్వామివారి పేరు కాలభైరవుడు అంట. మేమైతే ఫస్ట్ ఇంకా వెళ్ళటము సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళామండి. సాక్షి గణపతి అంటే స్వామివారిని దర్శించుకునే ముందు గణపతి అంటే వినాయకుడిని దర్శించుకొని నువ్వే సాక్షి, మేము మల్లికార్జున స్వామి దగ్గరికి వెళుతున్నాము. స్వామి మల్లికార్జున జ్యోతిర్లింగాల్లో ఒక స్వామి కదండి, శ్రీశైలం మల్లికార్జున స్వామి. మేము దర్శించుకుంటున్నాము, నువ్వే సాక్షి అని చెప్పి స్వామివారి వినాయకుడిని మాత్రం దర్శించుకొని ముందుగా మనమైతే శ్రీశైలం అయితే వెళ్తామండి. ఇక్కడ చూడండి సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఇక్కడైతే రేగ్గాయ రొట్లు అంటండి, అవి మనకైతే ఐడియా లేదు. అవి సరస్వతీదేవి మొక్కలంట, సరస్వతి మొక్కలు. ఆ మొక్కలు రోజుకు ఒకటి తింటే మంచిదంటారు కదండి, ఆకులు వచ్చేసేసి నేనైతే 2 మొక్కలు తెచ్చుకున్నాను, పెట్టుకున్నాను. మరి ఎట్లా వస్తాయో తెలీదు. శివలింగం చూడండి, మనం ఎంట్రన్స్ వెళ్తున్నప్పుడు శివలింగం చూడండి ఎంత బాగుంది కదా. ఇదైతే టెంపుల్ అండి. ఆ రోజు స్వామివారి ఆరుద్ర నక్షత్రం అంట, ఎంతో ఇష్టమైన శివయ్యకు ఆరుద్ర నక్షత్రం అంట అండి. ఆ రోజు మేము కూడా అనుకోకుండా వెళ్ళాము. ఆ రోజు బ్రహ్మరథం మీద స్వామివారిని ఊరేగించారు. మేమైతే మార్నింగ్ 7:30కి 8కి అట్లా వెళ్ళామండి గుళ్ళోకి. మేము బయటికి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి 1:30 అయింది. 12:30కి వదిలేరండి, ఎందుకంటే స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే చేస్తారంట. రుద్రాభిషేకం, పాలాభిషేకం ఇట్లా ప్రత్యేక పూజలు అయితే చేస్తారంట. ఆ రోజు చాలా స్పెషల్ కదండి, జనం కూడా చాలా మంది ఉన్నారు, చాలా అంటే చాలా మంది ఉన్నారు. చాలా టైం పట్టిందండి దర్శనానికి. ఇంకా అక్కడి నుంచి మేమైతే పాలధార పంచదారకి వచ్చామండి. అక్కడ చూడండి, ఇక్కడ మెట్ల దారి కిందకి వెళ్తున్నాము పాలధార పంచదార దగ్గరికి. మెట్లయితే మోకాల పర్వతం, తిరుపతి వెళ్తే కానీ మోకాల పర్వతం ఉంటుంది చూసారా, అంతకంటే ఘోరంగా ఉన్నాయండి మెట్లు. ఎక్కడానికి దిగడానికి అలుపు అయితే వచ్చేసేసింది. ఇక్కడ చూడండి రుద్రాక్షలు కానీ, కుంకుడుకాయలు కానీ, సీకాయలు కానీ, గంధపు చెక్కలు కానీ, ఇలా చాలా రకాలండి. కొబ్బరి నూనెలో వాడుకుంటాం వేళ్ళు, అవి ఉంటాయి చూసారా, అవి కూడా ఉంటాయి. లక్ష్మీ గవ్వలు, చాలా రకాల గవ్వలు కూడా ఉంటాయండి అక్కడ. చాలా రకాల కూడా శాలిగ్రామ్లో ఉంటాయి కదండి. స్టోరీ అయితే చాలా స్టోరీ ఉందంటండి, శాలిగ్రామ్ గురించి కూడా స్టోరీ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అడవిలో దొరికే ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తుందండి మీకు. మెట్ల దారినే చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి మెట్ల దారిన. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా పాలధార పంచదార వాటర్ దగ్గరికి వెళ్తారు. ఇంకైతే మెట్ల దారిన పాలధార పంచదార దగ్గరికి వెళ్తున్నానండి. చూడండి, నాకన్నా ముందు మా వారు మా పిల్లలు అసలు ఏం స్పీడ్గా వెళ్ళిపోతున్నారో చూడండి, దిగిపోయారు. నేనైతే ఇంత దూరం ఉన్నాను, మా చెల్లి వాళ్ళ పాప, బ్లాక్ డ్రెస్ వేసుకున్న పాప, తను మెల్లిగా దిగుతూ వెళ్తున్నాం అనమాట. మెట్లు దిగడానికి మామూలుగా లేదండి. మెట్లు దిగేది ఎప్పుడు, ఎక్కేది ఎప్పుడు మాత్రం అలుపు మాత్రం మామూలుగా రావట్లేదు. తిరుపతి వెళ్ళాలనుకున్నారు, మరి తిరుపతి మెట్లు ఎక్కగలనా లేదో కూడా తెలియట్లేదు. ఈ మెట్లు ఎక్కి తెగిలిపోయానా అనిపించేసింది. కొండ మెట్లు కదండి, మరి చాలా ఎత్తు పాలన, చాలా చాలా అంటే ఎత్తుగా ఉన్నాయి అన్నమాట, కొండ మెట్లు కదా. ఇట్లా చూడండి, ఇక్కడ నుంచి అయితే నల్మల ఫారెస్ట్ ఎట్లా కనిపిస్తుందో లోయల నుంచి అట్లా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, అన్ని రకాలు శివలింగ స్ఫటికలు, ఇంటికి కట్టుకోవడానికి స్ఫటికలు, చిట్టి కొబ్బరికాయ అంటారు కదా అవి, అలాంటివి చాలా ఉన్నాయండి ఇక్కడ చూసుకుంటే కనుక. అవి కూడా అన్నీ అవే గుడి గింజలు అవి అంటారు కదండి, రెడ్ కలర్, అవి రెడ్లో ఉన్నాయి, ప్లస్ వైట్లో కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలియలేదు, గురిగింజలు అంటారు. మన చిన్నతనంలో చాలా ఆడుకునే వాళ్ళం. మాకు చాలా మా చిన్నతనంలో మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా దొరికాయి అవి గురిగింజలని. ఇప్పుడు అవి కూడా అమ్ముతున్నారు.
ప్రజెంట్ అయితే ఇవి ఎక్కడ కనిపించట్లేదండి గురిగింజలు అనేవి. ఇది చూడండి భూచక్రం, షుగర్ పేషెంట్, మీకు షార్ట్ వీడియో కూడా పెట్టానుగా చూడండి ఒకసారి. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా అంటే చాలా మంచిదంటండి భూచక్రం. అది కొంచెం అట్లా తినలేని వాళ్ళకి కొంచెం పంచదార వేసి అయితే ఇస్తారు. ఇవి చూడండి గుర్రపు నాడాలన్నమాట, అవి గుర్రపు నాడాలు అవి. ఇక్కడ పౌడర్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి, ఫేస్కి వాడుకునేవి, ముల్తాన్ మట్టి, చాలా రకాల పౌడర్స్ కూడా ఉన్నాయి అక్కడ. లాస్ట్కి అయితే మనం కిందకి వచ్చేసేసాము, పాలధార పంచదార దగ్గరికి అయితే వచ్చేసాము. స్టార్టింగ్లో ఇట్లా టెంపుల్ అయితే ఉంటుందండి. ఇదిగోనండి పాలధార పంచదార. ఇక్కడ మునీశ్వర్లు తపస్సు చేసేవాళ్ళంటండి. పాలధార పంచదార మేము చూడండి, ఇంకా అక్కడ అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని, వాటర్ అయితే అచ్చం మినరల్ వాటర్లో ఉంటాయండి. మినరల్ వాటర్ అసలు సేమ్ మినరల్ వాటర్లోనే ఉంటాయి అవి. తాగుతుంటే మినరల్ వాటర్ ఇంకా అచ్చం. సరస్వతి దేవి విగ్రహం అయితే ఉందండి, అభిషేకం చేస్తున్నట్టు. చాలా అంటే చాలా బాగుంది సరస్వతి దేవి విగ్రహం. పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారండి, చూడండి వాటర్తో ఎట్లా ఆడుతున్నారు. పాలధార పంచదార అంటండి. చాలా చాలా అసలు వాటర్ మినరల్ వాటరేనండి, అచ్చం అసలు మినరల్ వాటరే. చాలా బాగున్నాయి వాటర్ అయితే. కొండపై నుంచి వస్తాయంట, పాలధార పంచదార అంటారంట. సరస్వతి దేవి విగ్రహం ఉంది కదండి, అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది. కొంచెం ముందు చిన్న శివలింగం అయితే ఎవరో పెట్టారండి. ఆ శివలింగానికైతే నేను మెల్లిగా నీటితో అభిషేకం అయితే చేశానండి. నేను కొంచెం వాటర్ తాగుతున్నాను, బాగుంది అన్నారని చెప్పేసి. మినరల్ వాటరే సేమ్. మా చెల్లి వాళ్ళు అయితే ఫొటోస్ స్టార్ట్ చేసేసారు వాటర్లో. నేనైతే వీడియో తీసుకున్నా, వీడియో పిచ్చి ఎక్కడికి వెళ్ళినా వీడియోలో బంధించేయడమే పనిగా పెట్టేసుకున్నాను. బంధించేసి మీకు వీడియో రూపంలో చూపిద్దామని ఒక చిన్ని ఆశ అంతే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పరమేశ్వరిని ఫాలభాగము నుండి వెలువడిన పాలధార మరియు పంచదార నుండి వెలువడిన పంచదారలు కలిపి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదార అత్యంత పవిత్రమైన జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఈ ప్రదేశంలో తపస్సు చేసి శివానందహరి అనే గ్రంథంను రచించారంటండి అక్కడ. ఓకేనా, నేనైతే ఆ స్టోరీని మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. థ్యాంక్ యూ. సరస్వతీదేవి అభిషేకం చూడడానికి జరిగింది. మీకైతే షార్ట్ రూపంలో పెట్టానండి ఇక్కడ శిఖర దర్శనం అనేది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి, మన షార్ట్లో పెట్టాను శ్రీశైలంలో శిఖర దర్శనం అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.